హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ షాన్విక కిచెన్. ఈరోజు నేను మన షాన్విక కిచెన్లో వంకాయ టమాటా కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. సో ఈజీగా సింపుల్గా చేయాలి అనుకుంటే ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దామండి. దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను కర్రీ కోసం వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లాకు, మెంతాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ స్టవ్ పైన గంజి పెట్టుకొని అయితే అందులో నూనె వేసుకొని, నూనె వేడెక్కాక ఆవాలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకు, మెంతాకు అయితే వేసుకున్నాను. అది మంచిగా వేగిన తర్వాత అందులోనే పసుపు కొంచెం వేసుకొని ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, పచ్చిమిర్చితో పాటే ఉప్పు కూడా వేసుకోవాలి, అప్పుడే మనకు పచ్చిమిర్చి అనేది చేదు రాకుండా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ పచ్చిమిర్చిని మంచిగా కలుపుతూ పచ్చిమిర్చి వేగిన తర్వాత నేనైతే ఇందులో వంకాయలు అయితే వేసుకుంటున్నాను. అండ్ వంకాయలు కూడా వేసాక మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లో పట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాస్ అలాగే కొంచెం కొత్తిమీరకైతే వేసి కలిపి మూత పెట్టేశానండి. అండ్ మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉన్నాను. టమాటాలోని నీరంతా మొత్తం ఇనికిపోయిన తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ వాటర్ వేసి మూత పెట్టేశాను. ఆ వాటర్ మొత్తం ఇనికిపోయి అడుగంటుతుందనే స్టేజ్లో నేను కొంచెం కొత్తిమీరకైతే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. అండ్ ఇప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయ్యిందండి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి. సో మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన షాన్విక కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.